అరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 56వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎలా అయినా గెలిచి తమ టాప్ 1 స్థానాన్ని దక్కించుకోవాలని రాజస్థాన్ చూస్తోంది. మరోవైపు ప్లే ఆఫ్స్ లో నిలవాలి అంటే గెలవక తప్పని మ్యాచ్ కావడంతో ఢిల్లీ కూడా తన అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. గత మ్యాచ్ లో హైదరాబాద్ పై ఒకే ఒక పరుగుతో ఓడిపోయిన ఆర్ఆర్ జట్టు ఆ ఓటమిని మరిచిపోయి అగ్రస్థానం కోసం గట్టి పోటీ ఇచ్చేలా కనపడుతోంది. ఇక ఢిల్లీ జట్టు కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైంది. కుల్దీప్ యాదవ్ చేసిన 35 పరుగులే ఆ ఢిల్లీ బ్యాటింగ్ లో హైయెస్ట్ స్కోర్ అంటే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ఎంత దారుణంగా ఆడిందో. మరోవైపు బౌలింగ్ లో కూడా నిరాశపరిచి కేకేఆర్ కి 16 ఓవర్లలోనే గెలుపును కట్టబెట్టింది. ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 28 సార్లు తలపడగా ఢిల్లీ జట్టు 13 సార్లు, రాజస్థాన్ జట్టు 15 సార్లు విజయం సాధించింది. ఇదే సీజన్ లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు రాజస్థాన్ దే పైచేయి. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీకి ఈ మ్యాచ్ లో గెలుపు అంత సులభం కాదు. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు గెలిస్తే మాత్రం ఆ జట్టుకి ప్లే ఆఫ్ అవకాశాలు భారీగా పెరిగినట్లే. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ గెలుపు ఎవరికి లాభం, ఎవరికి నష్టమో చూద్దాం. ప్రస్తుతం టేబుల్లో రాజస్థాన్, కోల్కతా జట్లు మొదటి 2 స్థానాలను దాదాపు దక్కించుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పోటీ అంతా 3-4 స్థానాల కోసమే. చెన్నై, హైదరాబాద్, లక్నో జట్లు 12 పాయింట్స్ తో ఢిల్లీ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లు గెలిస్తే ఢిల్లీకి 12 పాయింట్స్ వస్తాయి. అప్పుడు ఢిల్లీ కూడా ఈ 3 జట్లతో సమానంగా పోటీలో స్థానం సంపాదిస్తుంది. ఢిల్లీ జట్టు ఆడాల్సింది ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే ఉండడంతో వీరు అన్ని మ్యాచ్లు గెలిచినా 16 పాయింట్స్ మాత్రమే వారికి దక్కుతాయి. మరోవైపు హైదరాబాద్, చెన్నై, లక్నో జట్ల చేతిలో తలో 3 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి వారికి 16 నుండి 18 పాయింట్స్ కి చేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ 3 జట్లలో ఒక 2 జట్లు ఒకటికి మించి ఎక్కువ గెలుపు నమోదు చేయకపోతే అప్పుడు ఢిల్లీకి మార్గం సులభం అవుతుంది. అదే సమయంలో ఒకవేళ బెంగళూరు జట్టు తన మిగతా 3 మ్యాచ్లు గెలిచినప్పటికీ ఆ జట్టు 14 పాయింట్స్ కి మాత్రమే చేరుకుంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో ఉండి మిగతా జట్లకు గట్టి పోటీ ఇవ్వాలి అంటే ఈ రోజు రాజస్థాన్ పై భారీ విజయం నమోదు చేయాల్సిందే. మరి ఢిల్లీ జట్టు రాజస్థాన్ ని ఓడించి ప్లే ఆఫ్ రేసులో ముందుకు వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.